ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయించగానే అడవి అంతా వెలుగులతో నిండింది. పక్షులు మధురంగా పాడుతుండగా జింకలు పరుగులు తీస్తున్నాయి. అడవి ప్రశాంతంగా ఉంది. ఏనుగు చెట్ల మధ్య నడుస్తూ చిన్న జంతువులను కాపాడుతోంది. కోతి చెట్లపై నుండి పండ్లు పడేస్తూ అందరితో నవ్వులు పంచుకుంటోంది. అందరూ సంతోషంగా జీవిస్తున్నారు. ఒక భారీ గర్జనతో సింహం అడవిలోకి వచ్చింది. దాని అడుగులకే నేల కంపించినట్టు అనిపించింది. చిన్న జంతువులు భయంతో దూరంగా వెళ్లాయి. ఈ అడవికి నేను రాజును, నా మాటే చట్టం అని సింహం గర్వంగా చెప్పింది. అందరూ మౌనంగా తలవంచారు. నక్క నిశ్శబ్దంగా గమనిస్తూ, బలం అంటే గర్వం కాదు, కలిసి ఉండటమే నిజమైన శక్తి అని మనసులో అనుకుంది. రాజా, జాగ్రత్తగా నడవండి, అడవిలో ప్రమాదాలు ఉంటాయి అని చెప్పింది. సింహం పట్టించుకోలేదు. సింహం ఒంటరిగా వేటకు బయలుదేరింది. అది తన బలం మీద పూర్తి నమ్మకం పెట్టుకుంది. అజాగ్రత్తగా నడుస్తూ సింహం లోతైన గుంతలో పడిపోయింది. బయటకు రావడానికి ఎంత గర్జించినా ఫలితం లేదు. సింహం పెద్దగా గర్జించింది. ఆ గర్జన అడవంతా మారుమోగింది. జంతువులందరూ అప్రమత్తమయ్యాయి. ఏనుగు, నక్క, కోతి, జింక అందరూ చేరారు. ఎలా సింహాన్ని కాపాడాలా అని ఆలోచించారు. నక్క తెలివిగా, ఏనుగు బలంతో లాగాలి, కోతి చెట్ల నుంచి తాడు తెస్తుంది, జింక దారి చూపుతుంది అని ప్లాన్ వేసింది. అందరూ కలిసి పనిచేశారు. ఏనుగు బలంగా లాగగా కోతి తాడు పట్టింది. చిన్న జంతువులు సహాయపడ్డాయి. కొంతసేపటి కష్టం తర్వాత సింహం బయటకు వచ్చింది. అందరి ముఖాల్లో ఆనందం మెరిసింది. సింహం తలవంచి, నేను గర్వంతో మిమ్మల్ని తక్కువగా చూశాను, మీ ఐక్యతే నన్ను కాపాడింది అని చెప్పింది. ఆ రోజు నుంచి అడవిలో అందరూ సమానంగా జీవించారు. సింహం కూడా స్నేహంతో, గౌరవంతో ఉండటం నేర్చుకుంది. నీతి: గర్వం కంటే ఐక్యత గొప్పది. బలం అంటే ఒంటరిగా కాదు, కలిసి ముందుకు నడవడమే.